నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఈ రోజు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన. ఈ ఘటనలోనే ఒక నిజంగానే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి పొలాల్లో శవంగా కనిపించింది. అది కూడా మైనర్ బాలిక. అసలు ఏం జరుగుంటుంది అసలు? అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు జరగడంతో దీని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, చెప్పండి. చెప్పండి ఆదిత్య. అంటే ఏంటి, ఏం జరిగింది అసలు? అమ్మాయి అయితే మైనర్ బాలిక అని అంటూ ఉన్నారు. ఇది ఏదైనా ప్రేమ వ్యవహారంగా తీసుకోవచ్చా, లేదు ఇంకేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? రైట్, ఇక్కడ పొలంలో ఒక మైనర్ బాలిక మృతి చెందడం అనేది ఇప్పుడు స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి మన దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయని చూస్తే, ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఇటు ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సింహాజీపేట మండలం, అలాగే బుద్ధ సముద్రంలో ఉన్న కొత్త సంవత్సరం గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగింది. మొన్న శనివారం రాత్రి బాలిక ఆమె ఇంట్లో కనిపించకుండా పోయి ఆదివారం ఉదయం అయితే ఆ పొలంలో శవమై కనిపించింది. అంటే ఫస్ట్ మిస్ అయిపోయింది, మరి తర్వాత ఈ విధంగా జరిగింది. అయితే మరి నైట్ అసలు ఆమెకి ఏమి జరిగిందా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే బాలికను చూసిన గ్రామస్తులు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోయారు, ఇలా పొలంలో శవమై తేలడంతో. శనివారం రోజు రాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా అమ్మాయి ఇంట్లో వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అదే రోజు ప్రేమికుల దినోత్సవం కావడం అనేది ఇది కాస్త ఇంకా అనుమానాలకైతే తావిస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన యువకుడు గోవర్ధన్ అనే వ్యక్తితో ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు, ఆ బాలిక ప్రేమలో ఉన్నట్లు అక్కడ గ్రామస్తులు కూడా తెలపడం జరిగింది. అయితే ఆదివారం రోజున మార్నింగ్ ఆ బాలిక పొలంలో పడి ఉండటం గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తర్వాత ఆమె మృతదేహాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బాలిక ఒంటిపై గాయాలు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు. దీంతో వాళ్ళు కేసు నమోదు చేసుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం మొదలు పెట్టేశారు. చనిపోయిన బాలిక శనివారం రాత్రి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో రాత్రంతా బాలిక ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో ఉందనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక బాయ్ ఫ్రెండ్ అయిన గోవర్ధన్ అనే యువకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేతికన్నా బిడ్డ చనిపోవడంతో బాలిక తల్లిదండ్రులు అయితే కన్నీరు ముందు రావడం అయితే చూస్తున్నాం. మరి అంటే ఒక మైనర్ బాలిక ఈ విధంగా ఇంటి నుంచి వెళ్ళిపోవడం, ఇప్పుడు ఆమెకి ఏం జరిగింది, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ చేశారా లేకుంటే ఎవరన్నా చేశారా అన్న రకరకాల ప్రశ్నలు కూడా లేవదీయడం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే ముందుగా ఆమె బాలిక బాయ్ ఫ్రెండ్ అయిన జనార్దన్ అయితే అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఏం జరిగింది, దేనికి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేసి మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రేమికుల దినోత్సవం కావడం కూడా ఇక్కడ అనుమానం సాగుతుంది. సో ఈ అమ్మాయి ప్రేమించడం, మైనర్ గా ఉండడం, మళ్ళీ ఏమన్నా అతనితో వెళ్లిపోయే ప్రయత్నం ఏమన్నా చేసిందా, ఆ కోణంలో కూడా చాలా మందికి అనుమానాలు అయితే ఉన్నాయి. సో మరి అలా వెళ్ళిన అమ్మాయి వెళ్ళిపోయి ఉండాలి, కాకపోతే ఇలా శవం అయితే ఇప్పుడు వాళ్ళని ఫ్యామిలీకి బాధ కలిగించింది, అందరికి కాంట్రిబ్యూట్ చేసింది. ఏమైంది ఈ గ్యాప్ లో అని చెప్పేసి సో ఏదేమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి వివరాలు అయితే బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శనివారం నైట్ వెళ్ళిపోయింది, ఈ విధంగా మార్నింగ్ పొలాల్లో అయితే శవం అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాకపోతే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇంకా కూడా మనకు ప్రశ్నార్థకంగానే ఉంది. సో కాకపోతే అమ్మాయిని చంపేశారు అనేది మాత్రం పోలీసులు నిర్ధారించారు. అంటే ఒంటిపై గాయాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అని చెప్పేసి. సో ఎవరు చంపుకుంటారు అనేది ఇప్పుడు తెలియాల్సిన ప్రశ్న. మరి ఎవరైతే ఆ బాధితులు గోవర్ధన్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో మరి అతనికి ఏమన్నా సంబంధం ఉందా, అతను ఏమన్నా అమ్మాయిని ఈ విధంగా చేశారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే గ్రామస్తులు దీనికి సంబంధించి అబ్బాయితో గోవర్ధన్ వ్యక్తితో ప్రేమలో ఉందని మాత్రం వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళు చెప్పడంతోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చూడాలి ఆదిత్య. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు అనే విషయం తల్లిదండ్రులకి ఏమైనా తెలుసా, అసలు తెలీదా? ఇప్పుడు ఊరి గ్రామస్తులు చెబితేనే వాళ్ళకి నిజంగానే ఇది అయ్యి ఉండొచ్చు అని ఏమైనా అనుమానాలు వస్తూ ఉన్నాయా వాళ్ళకి? మాక్సిమం ప్రేమించుకున్నారంటే తెలిసే అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం ముందు రోజే అమ్మాయి వెళ్ళిపోయే ప్రయత్నం చేసేదంటే మేబీ మరి ఇంట్లో తెలిసి గొడవ పడి ఈ విధంగా నువ్వు చిన్నపిల్లలు చదువుకోవాలని చెప్పుకుంటారు, ప్రేమలు వివాహాలు ఎందుకు ఇప్పుడు పెద్దలు ఎలా చెప్తారో మనకు తెలిసింది. అటువంటి ఏమైనా జరిగి ఉండొచ్చేమో తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక బాధలో ఉన్నారు, ఏం మాట్లాడలేక నేను ఒక పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో
సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ గ్రామస్తులే ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు. లేదా అబ్బాయితో ప్రేమలో ఉంది అమ్మాయి అని చెప్పేసి. మామూలుగా గ్రామంలో ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతవరకైనా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోయినా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ లో తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ నేపథ్యంలో మరి ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా లేదా అని ఇప్పటి వరకు అయితే తెలియదు. మేబీ తెలిసి ఉండొచ్చు, చిన్నగా మంది నుంచి కూడా ఉండొచ్చు. అందుకే మరి ప్రయత్నం చేసిందేమో కూడా మనకు తెలియదు. ఓకే. సో అది కూడా మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళ కొంత కోలుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ విచారణలో మనకు మరిన్ని విషయాలు అయితే బయటపడతాయి. రైట్. అలాగే అంటే గోవర్ధన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అని అంటూ ఉన్నారు కదా. సో ఇది ఖచ్చితంగా గోవర్ధనేనా, అమ్మాయికి సంబంధించిన ఆ బాయ్ ఫ్రెండ్ అనే వ్యక్తి అబ్బాయేనా, లేకపోతే ఒక ఆరోపణ కిందే తీసుకున్నారా? అంటే ఇప్పటి వరకు అయితే అతని మీద అనుమానాలు అయితే ఉన్నాయి. నిజమో కాదో మనకు తెలీదు. అతను లవర్స్ లేకుండా అమ్మాయి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిందంటే లవర్స్ తో వెళ్లే ప్రయత్నమే చేసిందా, అంటే అతనితో వెళ్ళిపోయే ప్రయత్నం ఏమైనా చేసిందా అనేది ఒకసారి తెలియాలి. సో అందరి ప్రేమ అనుకుంటున్నారు, ప్రేమికులు ప్రేమిస్తున్నాం కాబట్టి అబ్బాయితో వెళ్లే ప్రయత్నం చేసింది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు గోవర్ధన్ వ్యక్తిని ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే నీతో అమ్మాయి తీసుకునే ప్రయత్నం చేస్తావా, ఏం జరిగింది, మీ మధ్య సంభాషణ ఏంటి అనేది ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో అతనైతే బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అందరు కూడా కన్ఫర్మ్ చేసేస్తారు. కాకపోతే ఈ అమ్మాయికి ఈ విధంగా జరగడానికి అతనే కారణమో కాదనేది తెలియదు. అతని కూడా జస్ట్ అనుమానాలు మాత్రం అతని మీద, ఆరోపణలు మాత్రం, అంతేగాని అతనే ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ లో అయితే జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పూర్తి నిజాలన్నీ కూడా. రైట్. అలాగే ఈ అమ్మాయికి సంబంధించి ఆ పొలంలో శవం లభ్యమైంది అని చెప్పేసి వార్త వినిపిస్తోంది కాబట్టి మనకి పోలీసులు ఏమైనా అక్కడ ఏమైనా ఆధారాలు దొరికినట్టు ఏమైనా వెల్లడించారా అసలు? అంటే ఏదైనా బ్యాగ్ లాంటిది కానీ, ఫోన్ కానీ, ఏదైనా వస్తువులు లాంటివి కానీ ఇవేమైనా ఉన్నాయని ఏమైనా వెల్లడించారా పోలీసులు? దానికి సంబంధించి ఏం వెల్లడించలేదు. కాకపోతే అమ్మాయి వచ్చి కూడా గాయాలు అన్నవి మాత్రమే వాళ్ళు వాళ్ళ విచారణలో అయితే తెలియజేశారు. సో అమ్మాయి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా బ్యాగు, బట్టలు ఇవి తీసుకుని వెళ్లే అవకాశాలు అయితే ఉండే ఉంటాయి. అయితే మేజర్ గా ప్రాబ్లం ఏంటి అంటే అమ్మాయి వెళ్ళిపోవడం ఇది కాదు, ఆ అమ్మాయి చంపింది ఎవరు అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్ కాబట్టి అది తేలాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు గోవర్ధన్ అనే అబ్బాయి ప్రేమలో ఉంది కాబట్టి ఇతనే చేస్తాడు, ఇంకా వేరే చేస్తాడని తెలియదు. సో దాదాపు అందరూ ఏమనుకుంటున్నారు, అమ్మాయి అతనితో వెళ్ళిపోయే ప్రయత్నం అయితే జరిగింది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో బ్యాగు అది తీసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తేలాల్సింది అమ్మాయికి విధంగా చేయడానికి కారణం అమ్మాయికి ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా జరిగింది అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ నిర్ధారణలో అయితే అమ్మాయి వంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పారు. మరి ఎవరు చేశారు ఆ గాయాలు, ఎవరు అమ్మాయిని చంపారు అనేది తేలాలి. రైట్. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో ఇది నాగర్ కర్నూల్ ఘటనకి సంబంధించి ఒక మైనర్ బాలిక హత్యకి సంబంధించిన విషయం. అయితే ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యగానే పరిగణిస్తున్నాము అని చెప్పేసి అయితే గోవర్ధన్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మా కరెస్పాండెంట్ చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఈ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకునేటప్పుడు వట్టి చేతులతో ఎవరు వెళ్లే ప్రయత్నం చేయరు. ఏదో కొన్ని విలువైన వస్తువులు కానీ, లేదా బ్యాగ్ కానీ, అట్లీస్ట్ ఒక జత బట్టలు కానీ ఏదైనా ఒకవేళ తీసుకెళ్లి ఒక బ్యాగ్ ని, హ్యాండ్ బ్యాగ్ ని ఏదో ఒక దాన్ని క్యారీ చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. బట్ అటువంటి ఆధారాలు ఏమైనా ఆ ప్రాంతంలోనే కనిపించాయా లేదా అనేది కూడా ఇంకా పోలీసులు ఎలాంటి నిర్ధారణ కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మాయి మొబైల్ ఫోన్ లో కాంటాక్ట్ అయిందా, కాంటాక్ట్ చాట్ కూడా ఉంటుంది. మొబైల్ ఫోన్ అసలు యూజ్ చేస్తుందా లేదా, ఫోన్ అసలు తనతో పాటు తీసుకెళ్లిందా లేదా అనే డీటెయిల్స్ కూడా ఇంకా మనకి పోలీసుల నుంచి రాలేదు. సో ఒకవేళ అది దొరికినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక కాన్వర్సేషన్ అనేది బయటపడుతుంది. గోవర్ధన్ తన ప్రేమించిన వ్యక్తి అని ఏమైనా ఒకవేళ తెలిసినట్లయితే మాత్రము ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశము. ఎందుకంటే ఒంటిపైన గాయాలు ఉన్నాయి అని అంటే గోవర్ధన్ ఆమెను ఏమైనా హత్యాయత్నం అంటే అత్యాచార యత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రేమ పేరుతోని, లేదు అని అనుకుంటే తాను కొంతమంది చాలా మంది కూడా ప్రేమిస్తున్నట్టు నటించి ఇలాంటి అమ్మాయిల్ని కొన్ని గ్రూప్స్ కి అప్పచెప్పేస్తూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ 4-5 ఎంజాయ్ చేయడానికి అలా అప్పచెప్పేస్తూ ఉంటారు. సో ఇలా ఏదైనా ట్రాక్ అమ్మాయిని ట్రాక్ లో పెట్టి అంటే ఒక దీనిలోకి దించి అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేసినప్పుడు పెనుగులాట ఏమైనా జరిగిందా, దీని వెనక ఇంకా ఎవరైనా బ్యాచ్ ఉన్నారా,
గోవర్ధన్ ఒక్కడేనా? అసలు ఏం జరిగింది అనేది అయితే రకరకాల అనుమానాలు ఈ గ్రామంలో వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా తల్లిదండ్రులకు మాత్రం ఇది తీరని విషాదంగానే మిగిలిందని చెప్పుకోవాలి. దీని మీద పోలీసులు అయితే మాత్రం తీవ్రంగానే ఆ ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి కూడా గట్టిగానే ప్రతి విషయాన్ని కూడా క్లూస్ అన్నింటి ద్వారా కూడా ఇతన్ని నిజానిజాలు కక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజు జరగడం వలన దీనికి మరింత బలం చేకూరింది. ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారమే. దీన్ని అదునుగా చేసుకొని మరొక చర్యకి పాల్పడే ప్రయత్నం చేసి ఉండొచ్చు గోవర్ధన్ అనే వ్యక్తి అనేది ఇక్కడ అమ్మాయి గుడ్డిగా నమ్మి వెళ్ళినట్లుంది అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో ఏదైనా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రేమ వ్యవహారాలను ఎవరినంటే వాళ్ళని నమ్మి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నాము, ఒక పొలిటికల్ లీడర్ కి సంబంధించిన మీటింగ్ కి సంబంధించిన ఒక స్టేజ్ వెనుకాతల అమ్మాయిని తీసుకుని వెళ్ళి కూడా 4-5 అత్యాచారం చేసి అక్కడే వదిలేశారు ఆ చెట్ల పొదల దగ్గర అని చెప్పేసి వార్తను కూడా మనం చూసాం. సో ఇట్లాంటివి జరుగుతున్న తరుణంలో అమ్మాయిలు, ముఖ్యంగా మైనర్ బాలికలు, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ సరిగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి భవిష్యత్తు గురించి అంత ఆలోచన ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి అమ్మాయిలు కూడా అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా దీని నుంచి మనకు వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.